జరుగుతున్న యుద్ధంలో భండాసురుడు అనే రాక్షసుడు దేవతల మీదుగా తన 30 మంది పుత్రులను దాడికి పంపించాడట. వాళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి ఆ దేవతలు వారితో యుద్ధం చేయడం సబబు కాదని ఆ దేవిని వేడుకుంటే తాను బాలా త్రిపుర సుందరిగా మారి కన్యక అనే హంసచే లాగబడుతున్న రథంపై వచ్చి అర్ధచంద్రాకారంలో ఉన్న బాణంతో ఆ భండాసుర పుత్రుల్ని సంహరించిందట. త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి త్రిపురహరుడిగా పిలువబడిన శివుణ్ణి పెళ్లాడింది కాబట్టి ఆ మాత త్రిపుర సుందరి అయింది. ఈరోజు నవరాత్రిలో 2వ రోజు. ఆ అమ్మ బాలా త్రిపుర సుందరి అవతారం. చిన్నారి ఆడపిల్లల్ని పిలిచి మాతలా భావించి బాల పూజ చేస్తారు. ఆడపిల్ల పుట్టిందని ఆ క్షణం బాధపడిన తండ్రికి ఇంకెప్పుడు అలాంటి బాధ తీసుకురాకుండా అలా బాలగా తన చిన్ని నవ్వులతో చిన్నారి అడుగులతో ఇంట్లో తన తండ్రికి ఏ కష్టం గుర్తు రాకుండా చేసింది. తర్వాత పెద్దదై తండ్రితో పాటు తాను కష్టపడుతూ అన్నిట్లో చేదోడు వాదోడుగా నిలిచింది. ఇంకాస్త పెద్దదై